ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నా పేరు బొంగు వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ టీసీసీ అధికార ప్రతినిధిని. గత 7 సంవత్సరాల క్రితం ప్రస్తుత ముఖ్యమంత్రి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నేను జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పనిచేయడము, నియోజకవర్గాల అభ్యర్థి గెలుపు కోసము ఒక కార్యకర్తలాగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. అదేవిధంగా మన 2023లో జరిగినటువంటి ఎన్నికలలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన అభ్యర్థి మదియాజ్ గౌడ్ కోసము నిరంతరము పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటి నుండి ఎన్నికలు అయిపోయేంత వరకు పార్టీ అభ్యర్థి కోసము ఒక కార్యకర్తలాగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పనిచేయడం జరిగింది. కానీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మదియాజ్ గౌడ్ అనుచరులు కానీ మదియాజ్ గౌడ్ ఇచ్చిన కార్యకర్తలు ఏ విధంగానైతే పనిచేసినా కానీ గుర్తింపు లేకుండా పోయింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మదియాజ్ గౌడ్ ఒంటెద్దు పోకడలతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. అదేవిధంగా ఎల్బీనగర్ నియోజకవర్గానికి సుపరిచితుడు నేను. ఎల్బీనగర్ నియోజకవర్గంలో దాదాపు 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేరకముందు కూడా బీసీల కోసం నిరంతరం పనిచేయడం జరిగింది. ఒక పొలిటికల్ పార్టీ పెట్టి మున్గోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. ఒక జర్నలిస్టుగా ప్రస్తావన ప్రారంభించినప్పటి నుండి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న బీసీల కోసం, బీసీలకు రాజ్యాధికారం కోసం రాష్ట్రం మొత్తం అన్ని సంఘాలతో కలిపి కూడా మేము ఉద్యమించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసము, తెలంగాణ రాష్ట్రం రావడం కోసము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా తిరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏం జరుగుతుంది మనకు బడుగు బలిగిన వర్గాల ప్రజలకు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా తిరిగిన నేను, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నేను, ఒక జర్నలిస్ట్గా ప్రస్థానం ప్రారంభించినటువంటి జీవితం నేను ఎంతో విధంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నష్టపోవడం జరిగింది. కానీ ఒక ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ సామాజిక వర్గం చెందిన బిడ్డ కోసం నేను పనిచేస్తే ఈరోజు ఆ పార్టీలో గుర్తింపు లేకుండా పోయింది. పార్టీ పదవులలో గుర్తింపు లేకపోయింది. ప్రభుత్వ పదవులో కూడా అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నారు. కావున గత 2-3 ఏళ్ల నుంచి తీన్మార్ మల్లన్న నాకు సుపరిచితుడైనప్పటికీ బీసీల కోసం నిరంతరం పనిచేస్తూ బీసీలకు రాజ్యాధికారం కోసము తన జీవితాన్ని త్యాగం చేసి ఒక జర్నలిస్ట్గా ప్రారంభించి ఒక ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలిగిన వర్గాల ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ప్రతిరోజు తన ఛానల్ ద్వారా, టీవీ ద్వారా, పేపర్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా తను గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని నేను గమనించాను. పొద్దున లేస్తే వార్తలు చదువుకుంటూ, పేపర్లో వార్తలు చదువుకుంటూ బీసీలకు ఏ విధంగా నష్టం చేశారు గత పాలకులు, బీసీలకు ఏ విధంగా అన్యాయం చేశారు ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అని మల్లన్న గ్రహించి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ప్రత్యేక పొలిటికల్ పవర్ అవసరమనే ఆలోచనతో ఒక పెరియార్ రామస్వామి లాగా, ఒక కాంశీరాం లాగా, ఒక అంబేద్కర్ పూలే భావజాలంతో మల్లన్న ఈరోజు మన ముందుకు వస్తున్నాడు. వారి ఖచ్చితంగా స్వాగతించవలసిన అవసరం ఉన్నది. మల్లన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రారంభించడం చాలా సంతోషం. రాజ్యాధికార పార్టీలో తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాల ప్రజలకు ఆ పేరులోనే అధికారం కనపడుతుందనే ఆలోచనతోటి నేను తక్షణమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున నేను గత వారం రోజుల నుంచి ఈ పార్టీలో జాయిన్ కావాలి, బీసీ జేఏసీలో నా యొక్క పాత్ర ఉండాలి, నా యొక్క కర్తవ్యం ఉండాలి, నా కార్యాచరణ ఉండాలనే ఆలోచనతో కోట్ల వాసు, నా మిత్రుడు సుపరిచితుడు, నాకు దగ్గర ఉన్నటువంటి నాయకుడు కోట్ల వాసు గారు నన్ను పదే గుర్తు చేస్తూ, అన్నా మీ నాయకత్వాన్ని ఖచ్చితంగా ఎల్బీనగర్ నియోజక ప్రజలు కావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కావాలనే ఆలోచనతో నా మిత్రుడు సలహా సూచనల మేరకు బొడ్డిపల్లి శేఖర్ అదేవిధంగా తన మిత్రులందరూ కలిసి ఈరోజు మల్లన్న సమక్షంలో కోట్ల వాసు గారు తక్షణమే గుర్తు చేసి మీరు ఇమీడియట్లీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి
పిసిసి పదవికి డిసిసి పదవికి తక్షణంగా రాజీనామా చేయండి అనే ఆలోచనతో నేను కూడా ఈ రోజు నుండి కాంగ్రెస్ పార్టీకి స్వస్తి చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు నేను వెళ్ళిపోతున్నా ఉన్నాను. కాబట్టి నా బీసీల కోసం, నా బీసీల రాజ్యాధికారం కోసం, బహుజనులకు రాజ్యాధికారం కోసం ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా కండువా నేను మెడల్ వేసుకున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం తీసుకుంటాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఏ పదవి ఇచ్చినా సరే పదవి కోసం కాకుండా ఒక కార్యకర్తగా ఈ యొక్క పార్టీలో పనిచేయడానికి ముందుకు వస్తున్నందుకు నాకు సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ, జై బీసీ, జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న, జై బీసీ, జై బీసీ, జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.